నీ పేరేంటి చెప్పవా? సూపర్ ఉంది నీ పేరు. మీ అబ్బాయికి చాలా మంచి ఫ్యూచర్ ఉంది. థ్యాంక్ యూ. నేను కూడా బాయ్. నన్ను డేట్కి తీసుకెళ్తా మరి. చుక్కలా? ఓ చుక్కలు అంటారా వీటిని? హలో ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నానని చూస్తున్నారు కదా. ఫస్ట్ టైం అయితే నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. చాలా టెన్షన్గా అలాగే చాలా హ్యాపీగా కూడా ఉంది. టెన్షన్ ఎందుకు అనుకుంటున్నారు కదా, అంటే ఫస్ట్ టైం కదా, సో వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో ఇంకా అక్కడ ఎలా ఉంటుందో మనకి తెలియదు కాబట్టి ఏదైనా ఫస్ట్ టైం చేసేది కొంచెం భయంగానే ఉంటుంది కదా. నాకు కూడా అలాంటి ఫీలింగే అనమాట. 1 month బ్యాక్ అయితే నాకు అదాన్ మీడియా నుంచి యాంకర్ అయితే మెసేజ్ చేశారు, ఇలా ఇంటర్వ్యూ చేస్తాం మిమ్మల్ని వస్తారా అని. కానీ అప్పుడైతే నాకు కుదరలేదు. ఫైనల్గా ఈ రోజు అయితే కుదిరింది, వచ్చేసాము. నీ పేరేంటి చెప్పవా? సూపర్ ఉంది నీ పేరు. నువ్వు స్కూల్కి వెళ్తున్నావా? ఏం క్లాస్ చదువుతున్నావా? మీ యూట్యూబ్ ఛానల్ పేరేంటి అని యాంకర్ అడిగితే మా చిన్నోడు ఏం చెప్తున్నాడో చూడండి. ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ చేశారు. అక్కడ కృతిక్ని నన్ను చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు. మీలో చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి, అంటే కృతిక్ గురించి అలాగే నా గురించి. అలాంటి వాళ్ళందరి కోసం ఈ వీడియో మాత్రం చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఈ వీడియో కూడా త్వరలోనే వాళ్ళు అప్లోడ్ చేస్తారు. సో వీడియోనైతే అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడ వేస్తున్న ఈ డ్రాయింగ్ అయితే మా కృతిక్ వాళ్ళ తమ్ముడి బర్త్డే రోజు సర్ప్రైజ్గా ఇచ్చిన గిఫ్ట్ అనమాట. మా కృతిక్ ఎప్పుడు ఎవరి బర్త్డే అయినా సరే కానీ ఇంట్లో ఒక డ్రాయింగ్ కానీ ఏదో ఒకటి సర్ప్రైజ్ చేస్తాడు. ఆయనకి చాలా ఇష్టం అనమాట సర్ప్రైజ్ చేయడము. సో మేము కూడా ఆయనని అలా సర్ప్రైజ్ చేస్తాం కాబట్టి ఆయన కూడా మాకు అలా సర్ప్రైజ్ చేస్తూ ఉంటాడు. ఈ డ్రాయింగ్ వేసే ముందు మా కృతిక్ అయితే నాకు చెప్పాడనమాట, తమ్ముడు బొమ్మని నేను డాట్స్తో డ్రాయింగ్ వేస్తానని. అప్పుడు నాకు అనిపించింది, అంటే కరెక్ట్గా వస్తుందో లేదో, డాట్స్తో కదా చాలా టైం తీసుకుంటుంది, వస్తుందో రాదో నార్మల్గా వేయు అంటే అస్సలు ఊరుకోలేడు. నేను వేస్తాను వస్తుంది అమ్మా అని. ఇంకా ఫైనల్గా చాలా బాగా చేశాడు. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా వస్తుందని. ఈ డ్రాయింగ్ అయితే బర్త్డే ముందు రోజు అయితే వేశాడు. ఆ రోజు కూడా స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ చేసుకొని ఆ టైంలో వేశాడనమాట. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా కృతిక్ అయితే అస్సలు ఖాళీగా ఉండడు, వేరు క్లాసెస్ కూడా ఉంటాయి ఆయనకి. ఆ బిజీ టైంలో కూడా ఈ డ్రాయింగ్ వేద్దామని డిసైడ్ అయ్యాడు. అందుకోసమని అంటే కరెక్ట్గా వస్తుందో లేదో మళ్ళీ బర్త్డేకి ఏ గిఫ్ట్ ఇవ్వకుండా అవుతుందేమో అని నేను అందుకోసము ఈ డ్రాయింగ్ కాకుండా నార్మల్ది వేయని చెప్పాను. కానీ అస్సలు కాంప్రమైజ్ అవ్వకుండా ఫైనల్గా చాలా బాగా చేశాడు. నేను ఏదైనా ఈజీగా ఉన్న డ్రాయింగ్స్ వేయమని చెప్తే అస్సలు ఊరుకోడనమాట. నేనేమన్నా చిన్నపిల్లోడినా అమ్మ మంచి డ్రాయింగ్ పెద్దది కష్టమైంది వేస్తానని ఎప్పుడు ఇలా టఫ్గా ఉన్నవే వేస్తాడు. స్టూడియోలో కూడా యాంకర్ మా కృతిక్ అయితే ఒక టాస్క్ అయితే ఇచ్చారు, అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు. ఈరోజు నేను ఇంటర్వ్యూకి వెళ్ళానంటే దానికి కారణం మీ అందరి సపోర్ట్ అండి. మీ అందరి సపోర్ట్ లేకపోయింటే నేను అసలు ఇంటర్వ్యూకి కూడా వెళ్ళేదాన్ని కాదు. ఇంకా మా కృతిక్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశాడు. మా కృతికే కాకుండా మా చింతల్లి కూడా ప్రతి విషయంలో ఎంత బాగుంటారంటే వాళ్ళు ఇంట్లో ఉండే విధానం కానీ నేను ఎప్పుడైనా వీడియోస్ చేసుకున్నప్పుడు కూడా నాకు ఫుల్ సపోర్టివ్గా ఉంటారు. మెయిన్గా మా హస్బెండ్ అయితే నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు చాలా ఎంకరేజ్ చేశారు. అసలు ఏ టైంలో కానీ నేను ఒక వీడియో తీస్తున్నా అంటే కూడా నాకు చాలా సపోర్టివ్గా ఉండేవాళ్ళు. మా ఆయన హెల్ప్తో, మా ఆయన సపోర్ట్తో నేను ఈ రోజైతే ఇక్కడికి రాగలిగాను. చాలా హ్యాపీగా ఉంది నాకైతే.
డైలీ మా కృతాంశ్ అయితే ఆఫ్టర్నూన్ 1 o'clock పడుకొని ఈవినింగ్ 5 o'clock లేస్తాడనమాట. కానీ ఆ రోజు మాత్రం ఇంటర్వ్యూ 4 o'clock ఉందనమాట. సో నేను మధ్యాహ్నం పడుకోబెట్టి తీసుకెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు అయితే మెలుకుతోనే ఉన్నాడు. తర్వాత బాగా నిద్ర వచ్చి ఇంకా పడుకుండిపోయాడు. మళ్ళీ తర్వాత ఇంటర్వ్యూ అయిపోయే టైంకి మళ్ళీ లేచాడు. మా ఇద్దరు పిల్లలైతే ఎక్కడికి వెళ్ళినా చాలా సపోర్టివ్గా ఉంటారు. మా కృతాంశ్ కూడా అస్సలు ఏడవకుండా చాలా బాగున్నాడు. అక్కడ ఇంటర్వ్యూ అవుతున్నా కూడా మంచిగా పడుకుండిపోయాడు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది వీళ్ళిద్దరిని చూసినప్పుడు. ఎంత అదృష్టం చేసుకుంటే ఇలాంటి పిల్లల్ని దేవుడు మనకిస్తాడు చెప్పండి. మా కృతిక్ వేసిన డ్రాయింగ్స్ అయితే చాలా ఉన్నాయి, కానీ పర్టికులర్గా దేవుడి డ్రాయింగ్స్ అయితే ఈ బుక్లో వేశాడు. మీ అబ్బాయికి చాలా మంచి ఫ్యూచర్ ఉంది. థ్యాంక్ యూ. నేనే యాంకర్ అనమాట. మీ పేరు? నా పేరు రెబేకా. మా కృతాంశ్ అయితే హ్యాపీగా 1 hour పడుకొని లేచాడు. ఇంకా తనైతే చాక్లెట్స్ అయితే తీసుకొచ్చింది మా కృతాంశ్ కోసం. ఫుల్ హ్యాపీ అయ్యాడు చాక్లెట్స్ చూసి. ఫోటో తీస్తాను, ముందు పెట్టు. నాకు బట్టలు ఉమ్మా అంతలే చూపించు. నీకు థ్యాంక్ యూ చెప్పినావు అసలు నువ్వు. ఐ లవ్ యూ చెప్పేచ్చినావా? నాకు మన లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టపడాలి. కష్టపడితే సక్సెస్ అనేది తప్పకుండా ఏదో ఒక రోజు అయితే వస్తుంది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నాకు చాలామంది మెసేజెస్ పెట్టేవాళ్ళు అనమాట. ఎలా అంటే నీ పర్సనల్స్ అన్నీ ఇలా యూట్యూబ్లో పెట్టి పబ్లిక్లో అందరు చూసేటట్టు ఎందుకు పెడతావు అని. కానీ ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం అండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు, అంతే కదా. ఇప్పుడు మీకు నచ్చినట్టు ఇంకొకరు ఉండాలని రూల్ అయితే ఎక్కడ లేదు కదా. మీలో ఎవరైనా ఎదుటి వాళ్ళని ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కానీ మీ వల్ల ఇంకొకరు హర్ట్ అవ్వకుండా చూసుకోండి. ఎందుకంటే ఎవరికైనా సక్సెస్ అనేది అంత ఈజీగా అయితే రాదు. దాని వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. సో అనుకుంటే ఏదైనా ఈజీగా సాధించగలుగుతాము. మనం హార్డ్ వర్క్ చేసామనుకోండి, ఈ రోజు కాకపోతే రేపైనా మనకి సక్సెస్ అయితే తప్పకుండా వస్తుంది. నీకు ఇంకా నేను ఏం పొగలేకపోతున్నాను, మాటలు కూడా చిన్నవి అయిపోతున్నాయి. అండ్ ఏమైనా అవార్డ్స్ రావడం అలాంటివి ఏమైనా ఉన్నాయా? సరే బాయ్ బాయ్ డార్లింగ్. నేను కూడా బాయ్. నన్ను డేట్కి తీసుకెళ్తా మరి. ఇంటర్వ్యూ అయితే చాలా బాగా జరిగింది. రెబ్కా కూడా మాతో చాలా క్లోజ్గా మూవ్ అయింది. బయటకు వచ్చేసరికి చీకటి అయితే అయిపోయింది. ఇంటికైతే బయలుదేరాము. ఇక్కడ ఆటో మీద చూసారా, అదైతే నిజమే కదండి. మన లైఫ్లో మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. కాబట్టి ఉన్నన్ని రోజులు నవ్వుతూ 4 రోజులు ఉన్నా చాలంటారు కదా, అది నిజమే. సో ఎవ్రీ మూమెంట్ని ఎంజాయ్ చేయండి. ఇంటికి రాగానే ఇంకొక గుడ్ న్యూస్ అయితే నా కోసం ఎదురు చూస్తూ ఉంది. అదేంటంటే మన కేకే క్రియేటివ్ వ్లాగ్స్ అయితే ఇప్పుడు 3 lakh సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవుతుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. దీని అంతటికి కారణం మీ అందరి సపోర్ట్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.